ఇస్లాంలో మంచి పాటలు వినవచ్చా అన్న? దేవుడు చెవులు ఇచ్చింది దేనికంటే మంచి శబ్దాలను వినేదానికి ఇచ్చాడు. మంచి పాటలు విను. పాట వింటే తప్పే ఉంది. ఒక పాట పాడాలన్నా, ఒక పాట రాయాలన్నా, దానికి మ్యూజిక్ కొట్టాలన్నా అతను ఎన్నో రాత్రులు కష్టపడి మన కోసమే అతను కొడతాడు. వినాలంటే విను, మంచిగా ఉంటే విను, దాంట్లో తప్పే ఉంది. నాకంటే పాటలు వినడం ఇష్టం లే, నా పర్సనల్గా నాకు అంత ఇష్టం లేదు. కానీ ఇష్టం ఉండే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, పాటలు పాడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అది ఒక దేవుడు ఇచ్చినటువంటి ఒక కళ, ఒక అదృష్టం. పాటలు పాడడం, పాటలు రాయడం, మ్యూజిక్ కొట్టడం అనేది, అది వినడం అనేది మనం ఫ్రీగా వింటున్నాం, హాయిగా ఏదో చేసుకొని విను ఫ్రీగా. మంచి పాటలు విను, దాంట్లో తప్పే ఉంది. పాటలు వినడం ద్వారా మనం ఏమైనా మర్డర్లు చేస్తున్నామా, లేకపోతే మనం ఏమైనా ఇంకేమైనా చేస్తున్నాం, దొంగతనాలు చేస్తున్నామా? ఏం లేదు కదా. అటు మనసుకి ప్రశాంతంగా హాయిగా ఇప్పుడు చూడు, మనం మంచి ప్రకృతి, మంచి పొలాలు, మంచి గాలి, ప్రశాంతంగా ఉన్నాము. మంచి శబ్దాలు, అది ఒక దగ్గర నుంచి పక్షుల శబ్దాలు వస్తాయి. మంచి, ఇది కూడా ఒక పాటే, ఇది కూడా ఒకటే లైన్, ఇది కూడా అర్థమైంది. సౌండ్ అనేది ఏంటంటే ఒక గుర్తు కోసము, ఇట్లాంటి వాటి కోసం, ప్రశాంతత కోసం దేవుడు ఇచ్చాడు. చెవులు ఇచ్చింది దేనికి? వినేదానికే కదా. ఆ చెవులు మూసేసుకో, లేకపోతే వినొచ్చా. వీళ్ళు ఏంటంటే ఇస్లాంని ఈ విధంగా చేసేసారు, ఒక మతంగా చేసేసి, ఒక వేషధారణ సృష్టించేసి, వీడు ఇట్టే ఉండాలి, వీడు వేరేలా ఉండకూడదు, పాటలు వినకూడదు, ఇంకా చెప్పాలి చాలా పొడుగు ప్యాంట్లు వేసుకోకూడదు, ఇదే టోపీ పెట్టుకోవాలి, అదే గడ్డం పెట్టుకోవాలి, అయ్యేమి లేదు కదా. ఎన్ని వీళ్ళు పెట్టినటువంటి అంటే కొన్ని పాటలు దారుణంగా ఉంటాయనా? దారుణంగా ఉండే వినబాకయ్యా, బాగుండే విను. అంటే వాళ్ళు దారుణంగా ఉండే పాటలు వినగాకని వాళ్ళు అనుకుంటారు. ఏ దారుణంగా ఉండే వినబాకు, మంచిగా ఉంటేనే కదా తింటాము. అన్నీ మంచిగా కొడితే వినే దానికి ఓపిక లేదు, ఈరోజు టైం లేదు చాలా మందికి. అది ఇప్పుడు ప్రతి దాంట్లో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, అర్థమైంది. ఒక విమానం ఉంది, ఆ విమానంలో ప్రయాణికులు పోతున్నారు, అదే విమానాన్ని ఇతర దేశాలు నాశనం చేసేదానికి కూడా ఉపయోగించుకుంటున్నారు, యుద్ధాలు. ఒక చిన్న మనం వెలిగించే అగ్గిపుల్ల కూడా మంచికి దీపాన్ని ఇచ్చేదానికి వెలిగించవచ్చు, ఒక ఇల్లుని కాల్చేదానికి కూడా వెలిగించుకోవచ్చు. ప్రతిదీ అంతే, అర్థమైందే. ఒక మొత్తు మందు ఉంటుంది, దేవుడు చెట్లు నుంచి మొత్తు తయారు చేస్తారు మందులు. అదే మన ఆపరేషన్ జరిగేటప్పుడు మనకు నిప్పి తెలియకుండా మనకి దాన్ని మద్యం తయారు చేసేవాళ్ళు, ఇంకా చాలా డ్రగ్స్ చేసేవాళ్ళు ఉన్నారు. ఒక మంచిని చెడు కోసం ఉపయోగించే వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళ కోసం దేవుడు నరకం ఇచ్చేది. ఇవన్నీ చేయకూడదు, అంతే. మనము ఏదైనా దాంట్లో మంచి ఉంటే దేన్నైనా మనం చేయవచ్చు, అది తప్పే ఉంది. ఒక మంచి కాన్సెప్ట్తో ఒక మంచి సినిమా వస్తే సినిమాను కూడా మనం చూడవచ్చు, ఏముంది తప్పే ఉంది దాంట్లో. దాన్ని ఇది చేయకూడదు, అది చేయకూడదు, ఇది చేయకూడదు అని. ఒక మసీదులో ఇంతకుముందు మసీదుకి పోయేది నేను. ఒక మసీదుకి పోతే ఆ మసీదులో ఒక ఇమాం ఏం చెప్తానంటే, టీవీ దేకిన హరాం అన్నాడు, టీవీ చూడడం నిషేధం, ఇస్లాంలో లేదు, హరాం అన్నాడు. సరే అని చెప్పి నేను మా ఇంట్లో డిష్ కనెక్షన్ అంతా తీసి ఆ టీవీ తీసి మంచం కిందకు తోసేసా. సరే అని చెప్పి నాకేదో ఒక డౌట్ వచ్చి ఆ ఇమాం ఇంటికి పోతే ప్రశాంతంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు భార్య బిడ్డలు అందరూ ఆ జబర్దస్త్ షో తీసుకుని నవ్వుకుంటా ఉన్నారు. ఈడేంద్రా నాకేమో టీవీ చూద్దామని చెప్పాడు, ఓడే ఇంట్లో చూసి నవ్వుకు, నాకు అర్థం కాలే 10 నిమిషాలు. సబ్జెక్ట్ లోకం చూడు ఎట్టుందో అటుంటుంది. అందుకో జాగ్రత్తగా ఏంటంటే ఎవరో ఏదో చెప్పారని గుడ్డిగా మీరు నమ్మకూడదు. మీరు బుద్ధిని పెట్టి, వివేకాన్ని పెట్టి మీకు ఆలోచిస్తేనే మీకు అసలైనటువంటి ఇస్లాం జ్ఞానం అనేది మీకు తెలుస్తుంది. అది ఓకేనా?